అన్నయ్య ఆయిల్ ప్యాకెట్ కందిపప్పు కావాలి, తీసుకొని రావా? బైక్ రిపేర్ లో ఉంది, వెళ్దామంటే వీధి చివరి వరకు వెళ్ళాలి. ట్వింక్లిట్ లో ఆర్డర్ పెడదాం. తెలిసి మావా నీకున్నంత 10 minutes లో వీడు రాకపోయినా వీడి మీద కేసు పెడతానని బెదిరించి ఐటమ్ ఫ్రీగా తీసుకుంటా. చెరుకు తోటలో చాటెడ్ బియ్యం లగేజ్ కొడితే లజ్జంట. ఏంటి లొకేషన్ ఇటువైపు చూపిస్తుంది కానీ దారి లేదు. ఈ లొకేషన్ కరెక్ట్ గా ఉండదని తెలియదు పాపం. ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. అమ్మయ్యా వచ్చేసాను. చా లిఫ్ట్ కూడా లేదు. ఎంతసేపు? టైం అయిపోయింది. ఎక్కుతున్నా సార్. సార్ మీ ఆర్డర్. 1 minute లేటు. సార్ 10 minutes లో మీరు డెలివరీ చేయలేదు కాబట్టి మీ మీద కేసేస్తా. లేదంటే ఐటమ్ ఫ్రీగా ఇస్తే నేను వదిలేస్తా. లొకేషన్ తప్పు పెట్టిందే మీరు. లొకేషన్ చూడడం రాదు నీకు, మర్యాదగా ఐటమ్ ఫ్రీగా ఇవ్వు. సార్ నా జాబ్ పోతుంది. గొడవ పడకండి. నిన్ను వదిలేదే లేదు. అమ్మా అమ్మ రమ్య ఏమైంది? భయ్యా అంబులెన్స్ ఫోన్ చేయండి. ఇక్కడ ఒక అమ్మాయికి హార్ట్ అటాక్ వచ్చింది. లొకేషన్ ఎక్కడ? జియో ఆఫీస్ పక్క రోడ్డే. సరే పంపిస్తున్నాలే. భయ్యా దారిలో ఉన్నారంట. రమ్య రమ్య నీకేం కాదు, నీకేం కాదు. రమ్య సార్ అంబులెన్స్ టైంకి రాలేదు, అందుకే చనిపోయింది. అవును, అంత మా తలరాత. రమ్య నువ్వు టైంకి రాకపోవడం వల్ల మేము లేట్ గా తిన్నాం. నిన్ను ఎక్కడితో వదలను. సార్ ప్లీజ్ సార్. అంత మా తలరాత.